సినీ నిర్మాతలు ఎగ్జిబిటర్లు బయ్యర్లకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ బెనిఫిట్ స్పెషల్ షోలకి అనుమతి ఇవ్వకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇక నుంచి అన్ని షోలకి అనుమతించాలని జనవరి 21 ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్ని సినిమా షోలకు అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. కేసు తదుపరి విచారణని ఈ నెల 17కి హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో మల్టీప్లెక్స్లకు ఊరుటి దక్కింది. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటన ఆధారంగానే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మల్టీప్లెక్స్ కి సంబంధించి థియేటర్లోనే తెలంగాణ హైకోర్టులో ఊరటం లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే 16 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తూ కూడా హైకోర్టు అయితే తీర్పిచ్చింది. జనవరి 21 ఇచ్చిన ఉత్తర్వులు కూడా తెలంగాణ హైకోర్టు సవరించింది. ఈ సవరణలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తూ కూడా హైకోర్టు అయితే తీర్పిచ్చింది. కానీ ప్రీమియర్ బెనిఫిట్ స్పెషల్ షోలకు మాత్రం హైకోర్టు అనుమతి అయితే నిరాకరించింది. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి మార్చి 15కి అయితే తెలంగాణ హైకోర్టు వాయిదా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే బెనిఫిట్ షోస్ అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు అయింది. ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే ఒక తొక్కిసలాట అయితే నెలకొంది. ఈ తొక్కిసలాటలోని ఒక మహిళ చనిపోగా ఆమె కొడుకు బాలుడు ఏదైతే ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. ఈ పిటిషన్ దాఖలైన తదుపరి విచారణ కూడా హైకోర్టు అయితే చేసింది. హైకోర్టు చేసే విచారణలో కూడా ప్రీమియర్ బెనిఫిట్ స్పెషల్ షోతో అయితే హైకోర్టు అనుమతి నిరాకరించింది. అలాగే మరొక పక్క ఏదైతే ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఒక బాలుడు కూడా మరణించడంతో కూడా 16 ఏళ్ల లోపు పిల్లల్ని ఏదైతే థియేటర్లోకి అనుమతి లేదంటూ కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి ఈ కేసుపై విచారణతో కొనసాగింది. ఈ కేసు విచారణలో కూడా జనవరి 21 ఇచ్చిన ఉత్తర్వుల్లో అయితే హైకోర్టు అయితే సవరించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లోకి అయితే ఏదైతే సినిమాలకు సంబంధించి 16 ఏళ్ల లోపు పిల్లల్ని అనుమతిస్తూ కూడా హైకోర్టు ఏదైతే సవరణ అయితే చేసింది. కానీ ప్రీమియర్ బెనిఫిట్ అలాగే స్పెషల్ షోలకు మాత్రం హైకోర్టు నిరాకరించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ విచారణకు సంబంధించి మల్టీప్లెక్స్ లకు అయితే ఊరట లభించింది. కానీ ఇటు సినిమా ప్రొడ్యూసర్లకు మాత్రం ఊరట లభించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాకి సంబంధించి ఏదైనా సినిమా రిలీజ్ అయితే మొదటగా బెనిఫిట్ షోలపై ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలకి ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా ఏదైతే తెల్లవారుజాములో బెనిఫిట్ షోలు అయితే ప్రదర్శిస్తారు. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో కూడా అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు కూడా ఒక్కసారిగా ఎగబడ్డం, అలాగే థియేటర్ లోపలికి కూడా ఏదైతే అభిమానులు ఒక్కసారిగా ఎగబడిన నేపథ్యంలోనే ఇటు ఒక మహిళతో పాటు ఒక బాలుడు కూడా ఏదైతే తీవ్రంగా గాయపడ్డాడు. కానీ మహిళ అప్పటికే చనిపోయింది. కానీ బాలుడు మాత్రం ఇంకా ఆసుపత్రిలో ఇంకా చికిత్స అయితే పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైకోర్టులో అయితే ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ దాఖలైన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఇటు బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. కానీ చిన్నపిల్లలకు కూడా అనుమతి కూడా లేదంటూ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జనవరి 21 ఇచ్చిన హైకోర్టు తీర్పును సవరణ చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లల్ని ఇటు ఏదైతే మల్టీప్లెక్స్ లకు అనుమతిస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బెనిఫిట్ షోలకి, స్పెషల్ షోలకి అలాగే ప్రీమియర్ షోలకి మాత్రం హైకోర్టు అయితే నిరాకరించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ప్రొడ్యూసర్స్ కి అయితే షాక్ అయితే తెలియదు. కానీ మల్టీప్లెక్స్ లకు సంబంధించి కూడా ఒక ఊరట లభించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు జరిగిన ఈ విచారణకు సంబంధించి మరొకసారి అంటే మార్చి 15కి అయితే తెలంగాణ హైకోర్టు ఈ విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.